హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. చిటికలో కానీ టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు బొరుగుల చిత్రాన్నం ట్రై చేయండి. ఇది 5 నిమిషాలు కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. దానికి కావలసిన పదార్థాలు బొరుగులు, దీన్ని మరమరాలు కూడా అని అంటారు, బొరుగులు. దీనికి కావాల్సింది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక టమాటా కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాం. కొంచెమే వేస్తున్నానండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అవి కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఏగినాయండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా బాగా మగ్గిన తర్వాత ఈలోపు బొరుగుల్లో వాటర్ పోసి పెట్టుకోవాలి. వాటర్లో క్లీన్ చేసి పిండేసి అందులో వేసేది. ఇవి అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చేస్తున్నాను. 5 మినిట్స్లో టిఫిన్ కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవడమే. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయగానే హైప్ అనే బటన్ వస్తుంది, దాన్ని మీకు నచ్చిన పాయింట్స్ మాకు ఇవ్వండి. నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అయిపోయిందండి. బొరుగులు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి పిండేసి అందులో వేసి కలిపేసుకొని కొంచెం సేపు వేపేసుకొని ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకున్నాం. దీంట్లో రాయలసీమలో అయితే కొంచెం పుట్నాల పప్పు పొడి కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదండి, నాకంత ఇష్టం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల చిత్రాన్నం రెడీ. ఇందులో స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.